అందరికీ నమస్కారం అండి. నాకు మనసుకు బాధ కలిగిన విషయం ఏంటంటే, ఆడపిల్లల్ని ఎంతో సంస్కారవంతంగా పెంచుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ పిల్లలు చాలా దిగజారే ఉంటున్నారు. చాలామంది పిల్లలు ఒక లెక్చరర్నే కొట్టింది అంటే ఆ అమ్మాయి ఎంత బరి తెగించినట్టండి. ఆడపిల్లని విమర్శించకూడదు, కానీ చేసింది తప్పే కదా. తప్పు చేసినప్పుడు ఆడైనా మగైనా ఒకటే కదా. ఇవాళ గురువుని కొట్టిన పిల్ల రేపొద్దున తల్లిదండ్రులనైనా భర్తనైనా ఎవరినైనా కొడుతుంది కదండి. అది తప్పే కదా. పైగా ఆవిడ్ని 10 మందిలో తప్పు అని అన్నందుకు ఫోన్ తీసుకుంటారు. అది సహజమేనండి. తప్పు స్కూల్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ స్కూల్లో కొన్ని కాలేజీలు కొన్ని ప్రిన్సిపల్స్ పాటించుకుంటారు. వాళ్ళు పాటించినప్పుడు దాని నియమాన్ని మనం అనుసరించి నడవాలి. మన భవిష్యత్తు బాగోవాలి, ఉన్నత స్థితికి ఎదగాలి, ఒక పద్ధతికి కట్టుబడి ఉండాలి. తల్లిదండ్రులకి చెడ్డ పేరు, ఆ ఆడపిల్లకి చెడ్డ పేరు, రేపొద్దున్నే వెళ్ళబోయే ఇంటికి చెడ్డ పేరు. ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి ఆ అమ్మాయి అంత బరి తెగించి ఒక లెక్చరర్నే చెప్పుతో కొట్టింది అంటే ఎంత తప్పండి. అసలు ముక్కుని వేలేసుకునే పని అది. చాలా దారుణాతి దారుణం. ఎప్పుడైనా సరే, ఎంత పెద్ద వయసులో వచ్చినా సరే, మనకు విద్య నేర్పిన గురువు కనపడితే 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాం, ఎవరు పెద్ద చిన్న అని లేకుండా. అలాంటిది ఒక లెక్చరర్ని అంత జనంలో అవమానకరంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి కొట్టింది అంటే ఆవిడ ఎంత ఫీల్ అయ్యి ఉంటారు. ఎంత తప్పండి అది. భగవంతుడు పూజ చేయక్కర్లా, గురువుకి దండం పెడితే చాలు అంటారు. విద్య కాడించే కదా గురువు స్థానం వచ్చేది. అంత దిగజారుడుతనం ఆడపిల్లలకి పనికిరాదు. ఆడపిల్ల వయసు ఎంత ఉందే, ఆ పిల్ల ఏ రకంగా ప్రవర్తిస్తుందే అంటే ఇంట్లో కూడా ఈ అమ్మాయి ఎలా ఉంటుందో, అంటే ఉండకూడని ఏయో ఫోన్లో ఉండుంటాయి, చూడకూడని ఏయో చూస్తుందేమో. దానివల్లే ఆ అమ్మాయి అంత భయపడిపోయి కొట్టేసి బలవంతంగా లాగేసుకుంది. తీసుకుంటారో రేపొద్దున ఇస్తారు. పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఫోన్లు ఉండనివ్వరో, ఇటువంటివి కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని స్కూల్లో మగపిల్లలు ఉన్నారనుకోండి, ఈ మోడల్ కటింగ్లు అవి కూడా వేసుకొనివ్వరు. వాళ్ళ ప్రిన్సిపల్ అది, వాళ్ళ స్కూల్ ఒక క్రమశిక్షణ. దాన్ని తప్పు పట్టకూడదు. మనం కూడా దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. మన పిల్లల వేషధారణ స్కూల్కి వెళ్ళేటప్పుడు మన పద్ధతే సాంప్రదాయాన్ని పాటించి స్కూల్ని గౌరవించి, ప్రిన్సిపల్ని గౌరవించి, టీచర్స్ని గౌరవించి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం అది నేర్పుకోవాలి. ఆ పిల్లలు అంతలా దిగజారి చేసింది అంటే చాలా తప్పండి. అది మీకేమనిపించిందండి? తప్పే కదండి. ఏ ఆడపిల్ల చేసినా ఆ స్థానంలో నా కూతురు ఉన్నా సరే తప్పే అది. ఎందుకంటే అది చాలా పొరపాటు. ఆవిడ రిజైన్ చేసి మనసు బాధ కలిగి ఆవిడకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎంత చూడండి ఆవిడ ఎంత బాధపడి ఉంటారు, ఎంత క్షోభ అనుభవించి ఉంటారు లోపల. అంతమందిలో అమ్మాయి అంత దారుణంగా అలా ప్రవర్తించిందంటే ముందు అమ్మాయి ప్రవర్తన ఇంకెలా ఉంటుందో, ఆ అమ్మాయి మానసిక స్థితి ఏంటో చూసుకుని ఆ తల్లిదండ్రులు ఇప్పుడైనా సరే ఆ అమ్మాయిని మార్చుకోకపోతే చాలా అనర్థాలు అయిపోతాయి. పెద్ద చిన్న గౌరవ మర్యాద ఉండొద్దండి. మగపిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, గురువుకి గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, మన ఇంటికి వచ్చే చుట్టం బంధువుకి గౌరవం ఇవ్వాలి, ఇరుగు పొరుగుకి గౌరవం ఇవ్వాలి. ఒక సొసైటీలో బతుకుతున్నాం మనం. మన సాంప్రదాయం, మన పద్ధతిలో, మన కట్టుబాట్లు ఎటు వెళ్ళిపోతున్నాయండి. నిన్న ఎప్పుడో చూశాను నేను, కొన్ని డ్రెస్ కోడ్ గురించి కొన్ని పెట్టారు. అది ఎంతవరకు ఇంకా అమలు చేస్తారనేది తెలియాలి. కానీ మనం నిండుగా ఉంటే, పద్ధతిగా ఉంటే ఫోన్ చూసుకోవచ్చు. అది ఎప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటి దగ్గర ఏదైనా అవసరం అయితే ఒకవేళ క్లాసుకు సంబంధించినవి అయ్యే ఉంటే చూసుకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర ఉన్న మెదలకుండా ఊరుకోవాలి తప్ప, ఆవిడ తీసుకున్నారు అంటే ఎక్కువ నువ్వు ఫోన్నే చూస్తున్నావు అని ఆవిడ అబ్జర్వ్ చేస్తుంటారు. అంతే కదా. ఎంత తప్పండి అది. చాలా పొరపాటండి. అసలు ఏ తల్లిదండ్రులు కూడా అలాంటివి ఒప్పుకోవద్దు. పిల్లలను ఆ రకంగా ఉంటే కనుక మనం దారిలో పెట్టుకోకపోతే రేపన్న రోజు ఆడపిల్లల మనుగడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.